హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి జర్మన్ స్టట్గార్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ 2024 GLS 450 ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. అది కూడా ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ నుంచి తీసుకొచ్చాను. సో ఇది ఒక ప్రాపర్ ఫుల్ సైజ్ క్రాస్ ఓవర్ లగ్జరీ SUV విత్ 3 rows 7 seater కన్ఫిగరేషన్ ఆల్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ ఇంజన్ కార్. ఫస్ట్ GLS మనకు 2006 లో లాంచ్ అయింది. GL క్లాస్ పేరుతో 2012 వరకు కూడా రన్ అయింది. దాని తర్వాత 2013లో రీప్లేస్డ్ వచ్చింది. 2016లో ఫేస్ లిఫ్ట్ చూసాం మనం, సెకండ్ జనరేషన్. అండ్ 2019లో థర్డ్ జనరేషన్ ఫైనల్ వచ్చింది. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ 2024 మోడల్ థర్డ్ జనరేషన్. GLS యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా GLE అబౌవ్ గానే ఉంటుంది. GLS యొక్క ఫ్లాగ్షిప్ SUV మార్క్వెస్ SUV లైనప్ లోనే బాడీ ఆన్ ఫ్రేమ్ GL క్లాస్ లో బిల్డ్ అవుతుంది. ఒరిజినల్లీ సింపుల్లీ చెప్పాలంటే ఇది ఒక మిలిటరీ ఆఫ్ రోడింగ్ విత్ లగ్జరీ ట్రిమ్స్ తోటి. GLE యొక్క యూని బాడీ ఆర్కిటెక్చర్ GLS కూడా షేర్ చేసుకుంటుంది. ఇంకా అసెంబ్లింగ్ వచ్చేసి మనకు ఆల్బామా ప్లాంట్ జర్మనీలో జరుగుతుంది. దీంతో పాటు ఇండోనేషియా, థాయిలాండ్ లో కూడా అసెంబ్లింగ్ అవుతున్నాయి. GLS యొక్క ఫుల్ ఫామ్ అనేది చాలా మందికి తెలియదు. G అంటే జర్మనీ, L అంటే లాంగ్ రన్నింగ్ లింకేజ్ అని అర్థం, S అంటే SUV అని అర్థం. GLS లోని ఇంకోటి టాప్ రేంజ్ వేరియంట్ మోడల్ వచ్చేసి మైబాక్ 600 4MATIC. అది 2019లో లాంచ్ అయింది. అది ఒక అల్టిమేట్ లగ్జరీ SUV అని అర్థం. GLS ఎప్పుడు కూడా ఆడి Q7 కి డైరెక్ట్ రివ్యూలు ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా ఫుల్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ 3 row SUV 7 seater వర్షన్ విత్ సేమ్ టైంలో లాంచ్ అయ్యాయి. GLS లో స్టాండర్డ్ గానే మనకు 48 watts మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ తో వస్తుంది. దీనివల్ల 20 bhp పవర్ అండ్ 200 Nm ఆఫ్ టార్క్, ఎక్స్ట్రాతో పాటు బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ లెస్ ఎమిషన్స్ అనేవి ఉంటాయి. GLS ని డిజైన్ చేసింది బెలాస్ ఫిల్గ్జర్. కోడ్ నేమ్ వచ్చేసి X167. సో మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ S క్లాస్ సెడాన్ వర్షన్ SUV గా కన్వర్ట్ చేస్తేనే GLS అని అంటారు లగ్జరీకి. సో ఇప్పటివరకు ఇండియాలో మోర్ దెన్ 12,000 యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి. అందుకే ఈ కార్ని మనకు బెస్ట్ సెల్లింగ్ లగ్జరీ క్రాస్ ఓవర్ SUV అని అంటారు మన ఇండియాలో. సో ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే 3 వేరియంట్స్ ఉంటాయి. సో 450 4MATIC పెట్రోల్ వర్షన్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది 1,32 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇది ఫేస్ లిఫ్ట్ది. ఇదే 450D డీజిల్ వర్షన్ 4MATIC అయితే 1,37 లక్షల ఎక్స్-షోరూమ్ ఉంది. పెట్రోల్కి డీజిల్కి 5 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇంకా టాప్ మోడల్ మైబాక్ 600 4MATIC ప్లస్ అయితే 2,96 లక్షల రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైజే ఉంది. సో ఈ కార్ మన టాలీవుడ్ సెలబ్రిటీ దగ్గర ఒకరి దగ్గర ఉంది, అది ఎవరో కామెంట్ చేయండి. కలర్స్ లో చూసినట్టయితే దీని హైటెక్ సిల్వర్ అని అంటారు. దీంతో పాటు బ్లాక్, గ్రే, వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ కూడా GLS 450లో అవైలబిలిటీగా ఉన్నాయి. మెర్సిడీస్ వాళ్ళు GLS పైన 3 years స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. ఇంకా యాక్సెసరీస్ లో హబ్ క్యాప్, వాల్ క్యాప్, మైక్రోఫైబర్ క్లాత్, కూల్ బాక్స్, యాస్ట్రే, ఫ్లోర్ మ్యాట్స్, షాపింగ్ ట్రేట్, కార్ కేట్ రేట్, స్టోరేజ్ నెట్ కూడా పర్చేస్ అనేది చేయొచ్చు ఎక్స్ట్రా పే చేసి. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా అటు లగ్జరీ సెగ్మెంట్ కూడా ఆటోమొబైల్ కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండ్ ఫేస్ లిఫ్ట్ వచ్చిన ఇటు అంబాసిడర్ కార్స్ నుంచి అటు లగ్జరీ రోల్స్ రాయ్స్ వరకు కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్ని కూడా తీసుకొస్తుంటాను మీకోసం. ఇలాంటి ఛానల్ని మీరు ఎందుకు మిస్ చేసుకున్నారు, కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చాలా వర్త్ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకుంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ జస్ట్ నేను 5,000 ఇస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకుంటే టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూషన్లో ముందు మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య కార్ పర్చేసింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అందులో ఇప్పుడు స్పెషల్ ఎడిషన్స్ ఏవైతే వస్తున్నాయో, మ్యాట్ ఎడిషన్స్ అని, బ్లాక్ ఎడిషన్స్ అని, సో ఇలాంటి ఎడిషన్స్ని మనం పర్చేస్ చేసినప్పుడు డెఫినెట్లీ కాపాడుకోవాలి పెయింట్ స్కీమ్ని. కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆటోపియాకి అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై అండ్ టాప్ క్వాలిటీ ఆఫ్ PPE పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అది కూడా వెల్ ట్రైన్డ్ వర్కర్స్తో మనకు వైరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ PPF అనేది వెరీ ఈజీ అండ్ లిమిటెడ్ టైం పీరియడ్లోనే మనకు డెలివరీ కూడా చేస్తారు. నాట్ ఓన్లీ ఆన్ ద డిస్కౌంట్స్ ఆన్ ద PPF, ఆల్సో ఫస్ట్ ఆటో కార్ వాష్ మనకు ఆటోపియా వాళ్ళు తీసుకొచ్చారు హైదరాబాద్కి. అండ్ నార్మల్ కార్ వాష్ పైన డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ డీటెయిలింగ్, కార్ క్లీనింగ్ అండ్ ఆల్సో మీకు టమిక్ కోటింగ్, కార్ డీటెయిలింగ్లో మనకు పెయింట్ ప్రొటెక్షన్స్, ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్గా ఎంటర్ అయిపోయిన తర్వాత కంప్లీట్లీ ఫ్రెష్ అండ్ న్యూ లుక్స్ రీడిజైన్స్ అనేవి చేశారు ఫేస్ లిఫ్ట్ నుంచి. ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ కంప్లీట్లీ రీచేంజ్తో మనకు ఫస్ట్ సెంటర్లో 3-point లోగో ఆఫ్ మెర్సిడీస్ హ్యూజ్ లోగో అనేది మనకు గ్రిల్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. హై గ్లాసీ 3D సరౌండింగ్లో. ఫస్ట్ ఇందులో న్యూ క్రోమా గ్రిల్, G-Wagon ఇన్స్పైర్డ్ క్రోమ్ గార్నిష్డ్ హారిజాంటల్ లోవరస్ అండ్ సిల్వర్ షాడో ఫినిష్లో గ్రిల్ చూడొచ్చు. 4 slate ఎయిర్ ఇంటేక్ గ్రిల్ విత్ హై గ్లాసీ బ్లాక్ సరౌండింగ్స్తో. ఫ్రంట్ వ్యూ కెమెరా ఇక్కడ ఉంటుంది. 3D సరౌండ్ వ్యూ కెమెరా 360 degreeలో ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్. హెడ్లైట్స్ వచ్చే వరకు ఆటో హై బీమ్, ఫాలో బీమ్ హెడ్ ల్యాంప్, మల్టీ బీమ్ LED హెడ్లైట్స్ ఇస్తారు. LED అడాప్ట్ టు ట్రాఫిక్ సిచ్యువేషన్ తగ్గట్టుగా అడాప్ట్ చేసుకొని కార్నరింగ్ హెడ్ ల్యాంప్, 650 మీటర్ అల్ట్రా రేంజ్తో పాటు DRL అడాప్ట్ టు హై బీమ్ అసిస్ట్ ప్లస్తో పాటు ఆటో మెయిన్ బీమ్ కంట్రోల్ విత్ పర్మనెంట్ బోర్డ్ ఇలిమినేషన్ ఆఫ్ క్యారేజ్ వేగా DRL కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్. న్యూ బాడీ కలర్ రీడిజైన్ బంపర్స్ 2024 ఫేస్ లిఫ్ట్ అడిగేయచ్చు. క్యూబిక్ డిజైన్, పార్కింగ్ సెన్సర్స్, హై గ్లాసీ సరౌండింగ్స్,
క్రోమ్ హైలైట్ బిలో ద లోవర్ సైడ్ బంపర్స్గా చూడొచ్చు విత్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ సెంటర్లో అండ్ సిల్వర్ క్రోమ్ స్కిడ్ ప్లేట్స్, పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ ఆఫర్ అనేది చేస్తున్నారు. బోనెట్ చూస్తే మీకు అప్రైట్ స్టాండ్స్ అండ్ ఎస్యూవీ స్టాండ్స్ తీసుకొస్తే డెఫినెట్లీ విత్ ద డీప్ కర్ట్స్ అండ్ క్రూజెస్ ఆఫ్ ఏరోడైనమిక్ డిజైన్స్ ఫర్ దిస్ ఎస్యూవీ 250 టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. మెర్సిడీస్ బెంజ్ లోగో ఆన్ ద బోనెట్ పైన చూడొచ్చు. పెయింట్ స్కీమ్ మాత్రం చాలా బాగుంది, హై క్వాలిటీగా. మ్యాజిక్ విషన్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్, హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ ఇస్తున్నారు. ఇక్కడ కెమెరా చూస్తే అడాస్లో మీకు స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఫాలో ఆటోనామస్ పార్కింగ్ సెల్ఫ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ పార్కింగ్ అసిస్ట్ ఉంది. డైమెన్షన్స్ లో 5.2 మీటర్ లెంత్ ఉంది, 2.15 మీటర్ బ్రెడ్త్, 1.82 మీటర్ హైట్, 2.6 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్, 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 3200 kg ఆఫ్ కార్బ్ వెయిట్, 2700 గ్రాస్ వెయిట్, 27 degrees అప్రోచ్ యాంగిల్, 24 degrees డిపార్చర్ యాంగిల్, 15 degrees బ్రేక్ ఓవర్ యాంగిల్, 500 mm ఆఫ్ వాటర్ వెయిడింగ్ కెపాసిటీ, 12.5 మీటర్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ ఉంది. ఇంట్లో మీకు థిక్ వీల్ ఆర్చెస్ ఫ్రంట్ ఫెండర్ చూడొచ్చు. న్యూ గ్రే కలర్ 5 స్ట్రోక్ స్పోక్ లైట్ అలాయ్ వీల్స్ ఆఫర్ చేసిన 21 inches అలాయ్ వీల్స్ ఇస్తారు. 275, 45, 21 inches న్యూ రీడిజైన్ అలాయ్ వీల్స్ గా చూడొచ్చు. సో కాంటినెంటల్ స్పోర్ట్స్ కాంట్రాక్ట్ 6 ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. మెచిలిన్ టైర్స్ కూడా వస్తాయి దీని బదులుగా. అండ్ ఫ్రంట్ లో మీకు వెంటిలేటెడ్ డిస్క్, ఆల్ ఫర్ వెంటిలేటెడ్ డిస్క్, మెర్సిడీస్ స్టార్ లోగో ఉంది అలాయ్ వీల్స్. సస్పెన్షన్ వచ్చే వరకు ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది ఈ కార్లో. మీకు ఎయిర్మాటిక్ ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ డాంపింగ్ సిస్టమ్ తో పాటు మీకు లెవెల్ కంట్రోల్ కూడా ఉంటుంది ఫర్ బెటర్ డ్రైవింగ్ డైనమిక్స్. అండ్ ఆటోమేటిక్ గా స్పీడ్ కంట్రోల్ తో పాటు సస్పెన్షన్ రైడ్ హైట్ అండ్ డిక్రీజ్ అనేది చేస్తుంది. మోనోటోన్ కలర్ ఏ పిల్లర్స్ గా చూడొచ్చు. పానోరామిక్ సన్ రూఫ్, ఫ్రంట్ లో మీకు బ్లాక్ రూఫ్ గా చూడొచ్చు. ఇందులో మీకు బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, పవర్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఆటో డిమింగ్, హీటెడ్ ఓఆర్విఎం, సరౌండింగ్ లైట్ అండ్ విత్ లోగో ప్రొజెక్షన్, 360 degree కెమెరా, ఎల్ఈడి బ్లింకర్స్ తో పాటు ఆఫర్ అనేది చేస్తున్నారు. అండ్ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్, హై గ్లాసీ ఫినిష్ పిల్లర్స్ అండ్ క్రోమ్ సిల్వర్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ చూడొచ్చు. బాడీ కలర్ విత్ క్రోమ్ ఫినిష్ డ్యూయల్ టోన్, అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ ఆల్ ద 4 doors, సైడ్ స్టెప్పర్ అల్యూమినియం లుక్స్ ఇల్యూమినేటెడ్ రబ్బర్ స్టెప్స్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. సైడ్ క్లాడింగ్స్, వీల్ ఆర్చెస్ థిక్ కర్వీ గ్లాస్ ఏరియా స్టైలింగ్ గా చూడొచ్చు. ఫంక్షనల్ రూఫ్ రెస్ సిల్వర్ ఆఫర్ చేస్తున్నారు. పానోరామిక్ సన్ రూఫ్, ఇంటిగ్రేటెడ్ యాంటీనా వచ్చేస్తుంది ఇప్పటి నుంచి. అండ్ ఇది సైడ్ నుంచి కనుక చూస్తే ఇంకా వీల్ ఆర్చెస్ రేర్ కూడా చూడొచ్చు. న్యూ అలాయ్ వీల్ సెక్షన్ చేంజ్ అయ్యి 315, 40, 21 హ్యూజ్ టైర్ అవుతుంది రేర్. వెంటిలేటెడ్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు 4 కూడా. అండ్ రేర్ కూడా మీకు ఎయిర్ సస్పెన్షన్తో పాటు ఏరోమాటిక్ ఎయిర్ సస్పెన్షన్, ఎయిర్మాటిక్, అడాప్టివ్ డాంపింగ్ సిస్టమ్ విత్ లెవెల్ కంట్రోల్తో పాటు ఆల్ 4 కూడా ఎయిర్ సస్పెన్షన్స్ వస్తుంది. రైడ్ హైట్, రియల్ ఎగ్జాస్ట్ అండర్ బాడీ నుంచి చూడొచ్చు మీరు. సో రండి ఫ్రెండ్స్ ఒకసారి రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాము. రేర్ ప్రొఫైల్ కూడా 2-3 చేంజెస్ అండ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేశారు. ఫస్ట్ మీకు 3 star మెర్సిడీస్ లోగో ఆన్ ద సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్. ఆల్సో మీకు క్రోమ్ లైన్ ట్రీట్మెంట్ అక్రాస్ ద టెయిల్ గేట్, 4 మ్యాటిక్ బ్యాచింగ్. ఫస్ట్ చేంజ్ రేర్ ప్రొఫైల్ ఏంటంటే న్యూ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ విత్ 3 హారిజంట్ అండ్ బ్లాక్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ కడవచ్చు. న్యూ మోటివ్గా తీసుకొచ్చారు మనకి టెయిల్ ల్యాంప్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అనేది చాలా బాగున్నాయి. రీడిజైన్ ఫేస్ లిఫ్ట్ నుంచి 3 బ్లాక్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. టెయిల్ ల్యాంప్ స్ప్లిట్ ట్రీట్మెంట్, GLS 450 బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ అండ్ పాపప్ కెమెరా, ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ అవుతాయి. రివర్స్ చేసేటప్పుడే కెమెరా బయటకు వస్తుంది. బంపర్ బూట్ స్కఫ్ ప్లేట్ చూడొచ్చు. రీడిజైన్ బంపర్ సెకండ్ ట్రీట్మెంట్గా, న్యూ స్కిడ్ ప్లేట్స్ రేర్, ఫేక్ మఫ్లర్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. ఎగ్జాస్ట్ అండ్ రిఫ్లెక్టర్, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి 6. ఇక రేర్ ఫీచర్స్లో మీకు స్పాట్స్ ట్రీట్మెంట్ ఏరోడైనమిక్లో పాటు వైపర్, వాషర్, డిఫాగర్ ఫీచర్స్ అయితే వచ్చేసాయి. కర్వీ గ్లాస్లోనే స్పాట్స్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్గా చూడొచ్చు. స్పోర్టీ స్పాయిలర్లో యాంటీనా ఇప్పటి నుంచి షార్క్ ఫిన్గా లేదు, మనకు ఇంటిగ్రేటెడ్ యాంటీనా అనేది వచ్చేస్తుంది. రండి బూట్ స్పేస్ అనేది చూద్దాం. ఇంకా టెయిల్ గేట్ అనేది మనకి ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ సింగిల్ టచ్ ఓపెన్లో అవుతుంది చూసినట్టయితేను. సో మనకు అపరేట్ ఓపెనింగ్ అండ్ నీట్లీ ఇన్సులేషన్, బూట్ లైట్ అనేది చూడొచ్చు మనకు నైట్ టైంలో, అండ్ బూట్ క్లోజింగ్ బటన్ అండ్ పవర్ మాన్యువలీ. బూట్ కనుక ఇలా చూస్తే మనకు 3 rows సీట్స్ ఉంటాయి. మనకు 3rd row ఫోల్డ్ చేసుకున్నట్టయితే 890 liters ఆఫ్ బూట్ స్పేస్ ప్రస్తుతానికి ఉంది. అపరేట్ చేస్తే 390 liters వరకు ఉంటుంది. ఇక్కడ హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ హెలోజిన్ లైట్ ఇస్తున్న ఎల్ఈడి ఇవ్వాల్సింది అండ్ పార్సెల్ ట్రే హుక్స్. అండ్ ఇక్కడ మనకు సీట్స్ ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి ఉంటాయి. 2nd row సీట్స్ అండ్ ఆల్ సీట్స్ సింగిల్ టచ్లో కూడా ఫోల్డ్ అనేవి అవుతాయి. హుక్స్ చూడొచ్చు. రైట్ సైడ్లో కూడా మీకు సో సీట్ ఫోల్డింగ్ బటన్, ఇక్కడ 3rd row సీట్స్ ఫోల్డింగ్ బటన్ ఆఫర్ అనేది చేస్తున్నారు. సో సింగిల్ టచ్లో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు సీట్స్ అపరేట్ అయిపోతాయి. సో ప్రజెంట్ చూడొచ్చు మీకు ఎలక్ట్రిక్ సీట్స్ అనేవి అపరేట్ అవుతున్నాయి స్లోగా. అన్నీ కూడా ఎలక్ట్రిక్ సీట్ పవర్ సీట్స్ అనేవి వస్తాయి. 50-50 3rd row సీట్స్ అండ్ పార్సల్ ట్రే రెక్టానబుల్గా ఆఫర్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక 12 volts పవర్ సాకెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్టోరేజ్ స్పేస్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ మనకు ఫ్యూయల్ బాక్సెస్
బాక్సెస్ అన్నీ కూడా చూడొచ్చు మనకు ఫ్యూజ్ బాక్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పేస్ చూడండి ఇంత ఉంది. మ్యాట్స్ వచ్చేసి ఒరిజినల్ మెర్సిడీస్ వాళ్ళ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి చూడొచ్చు, యాక్సరైజ్లో పర్చేస్ చేశారు. అండ్ ఇక్కడ మనకు స్కఫ్ ప్లేట్స్, దీనికంటే డెఫినెట్లీ స్టీల్ వీల్ ఎక్స్పెక్ట్ చేసిన కానీ స్మాలర్ సెక్షన్ ఆఫ్ మనకు స్పేర్ వీల్ అని చూడొచ్చు విత్ టూల్ కిట్ ఇన్స్టలేషన్. వెరీ స్మాల్ సెక్షన్, మ్యాక్సిమం పంక్చర్ అవ్వదు, ఇన్ కేస్ అయినప్పుడు ఎమర్జెన్సీ కోసం మాత్రమే ఇస్తారు. అండ్ మిగతా స్టోరేజ్ స్పేసెస్ చూడొచ్చు, ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే రిమైనింగ్ లెఫ్ట్ అయి ఉంది. టోటల్ అన్ని సీట్స్ ఫోల్డ్ చేస్తే మాత్రం మీకు 1470 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది. అండ్ క్లోజ్ చేయడం కూడా ఈజీ, మనకు సింగిల్ వన్ టచ్ బటన్తో మనకు ఈజీగా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. అండ్ సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఫంక్షన్ కూడా ఉన్నాయి. బూట్ ఓపెన్ చేసినప్పుడు మనకు కెమెరా వర్క్ అవ్వదు, రివర్స్ చేసినప్పుడే పాపప్ కెమెరా అవుతుంది. ఇది ఎక్స్టీరియర్ నుంచి ఫ్రెండ్స్. రండి ఇప్పుడు ఒకసారి క్విక్గా ఇంటీరియర్ చేంజెస్ చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ఆల్ ద 4 డోర్స్కి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్స్ విత్ ఫాక్స్ లెదర్ అపోలస్టీ సీట్ కవర్స్ ఉన్నాయి. దీంతోపాటు బీచ్ అండ్ బ్రౌన్ కలర్ ఆప్షన్ చూస్ చేసుకున్నది కూడా ఉంటుంది. కస్టమర్ బ్లాక్ చూస్ చేసుకున్నారు. సిల్వర్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్కి చాలా బాగా సూట్ అయింది. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్, విండో లామినేటెడ్ సేఫ్టీ గ్లాసెస్, వాయిస్ డిటెక్షన్ ప్యాకేజ్, ఇన్ఫ్రో వీల్ ఫిలింతో పాటు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు పియానో బ్లాక్ గ్రాసీ ట్రిమ్ ఫినిష్ డోర్స్లో చూడొచ్చు. ఎలక్ట్రిక్ సీట్స్ కంట్రోల్స్, బర్మస్టర్ 13 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ ఆఫర్ చేశారు. సిల్వర్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, పవర్ విండో, రేర్ కర్టన్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్ చూడొచ్చు. సాఫ్ట్ టచ్ ఆమ్రెస్ట్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, మెర్సిడీస్ బెంజ్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్, న్యూ ఫాక్స్ లెదర్ అపాలస్టీ సీట్ కవర్ చూడొచ్చు. క్యాప్టెన్ సీట్స్ కూడా వస్తే మీరు ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయాలి ఉంటుంది. కంఫర్ట్ చూద్దాం రండి. ప్లస్ అంటే లగ్జరీకి మారిపోయారు. బెస్ట్ అంటే సపోర్ట్, బెస్ట్ నీ రూమ్ చూడొచ్చు విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పియానో బ్లాక్ గ్లాసీ ట్రిమ్ ట్రీట్మెంట్ అండ్ 11 ఇంచ్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్, రేర్ MBUX ఇస్తున్నారు. సో ఇది 11 ఇంచ్ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ యూజర్ ఎక్స్పీరియన్స్ స్క్రీన్స్ అంటారు. HDMI బ్లూటూత్ కనెక్టివిటీ, రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్, అమెజాన్, యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై, ఇంటర్నెట్ యాక్సెస్, రేడియో స్టేషన్, బ్రాడ్కాస్ట్, న్యాచురల్ లాంగ్వేజెస్ అండర్స్టాండింగ్తో పాటు ఉంటాయి. రెస్ట్ ఆల్ నావిగేషన్, మీడియా, రేడియో, యాప్స్, కంఫర్ట్ అండ్ క్లైమేట్ కంట్రోల్ సేమ్ ఇన్ఫర్టైన్మెంట్ లాగానే ఉంటుంది. ఆఫ్ రోడింగ్, ఇన్ఫో సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ మీరు ఇన్ఫర్టైన్మెంట్లో వచ్చేవన్నీ కూడా ఇక్కడ నుంచే మీరు ప్యాసింజర్గా ఓనర్ లాగా కంట్రోల్ అనేది చేయొచ్చు. సో ఆటో క్లైమేట్ కంట్రోల్స్ కానివ్వండి, సో ఇక్కడ అన్ని స్క్రీన్ పైన షార్ట్ కట్, బ్లూటూత్, టర్న్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. చాలా సింపుల్, టచ్ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హ్యూజ్ 2 స్క్రీన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ AC వెన్స్, గ్లాస్ హోల్డర్స్ అండ్ మల్టీ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, 5 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు. రేర్ 2 జోన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్లాట్ ఫ్లోర్ అనేది ఉంది. ఇక్కడ 7 ఇంచ్ స్క్రీన్ ఇస్తారు కంఫర్ట్ ఫీచర్స్ కోసం. స్టోరేజ్ స్పేస్ అండ్ దీని కింద కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్, అల్ట్రా ఫాస్ట్ Type-C సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొత్తగా వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ బట్ రేర్ ప్యాసింజర్కి ఇది ఫేస్ లిఫ్ట్ నుంచి యాడ్ చేసే 2024 మోడల్కి. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ కంఫర్టబుల్ సీట్స్ ఫర్ లాంగ్ డ్రైవ్స్కి అయితే చూడొచ్చు. మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అండ్ హెడ్ రెస్ట్ పిల్లో. సెంటర్ హెడ్ రెస్ట్ లేదని కంగారు పడకండి. సో దీన్ని మనకు పైనకి ఇలా పెట్టేస్తే సెంటర్ హెడ్ రెస్ట్ సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి అయిపోతుంది, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా. అండ్ హెడ్ రెస్ట్ పిల్లో సాఫ్ట్వేర్గా ఇస్తున్నారు. అండ్ 3 point సీట్ బెల్ట్స్ సేఫ్టీలో ఉంటాయి. కంఫర్టబుల్ బకెట్ హగీ సీట్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ లాంగ్ డ్రైవ్స్కి నో డౌట్ ఎట్ ఆల్ వెరీ కంఫర్టబుల్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇందులో మీకు స్క్రీమ్ కాక్పిట్ డిజైన్ 2024 ఇలా ఉంటుంది. డాష్, B పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, సూట్ హుక్స్ ఆఫర్ చేస్తున్నారు. రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్, ఫోల్డబుల్ హోల్డర్స్ అండ్ హుక్స్, రీడింగ్ ల్యాంప్స్, LEDs ఆఫర్ చేస్తున్నారు చూడొచ్చు. మైక్స్, బ్లూటూత్ స్పీకర్, డబుల్ ప్యానల్ పానోరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు విత్ మూన్ రూఫ్ మాన్యువల్ ఎలక్ట్రికల్ క్లోజ్తో పాటు ఉంటుంది. ఇక్కడ వరకు వస్తుంది. సో ఇది ఓవరాల్గా సెకండ్ రో ఒక కంఫర్ట్, కీ ఫీచర్స్, టెక్ ఫీచర్స్. రండి థర్డ్ రో ఒక ఫీచర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఈ బటన్ మనకు ప్రెస్ చేయగానే సింప్లీ ఫోల్డ్ అవుతుంది. అయితే నార్మల్ 180 degrees టిల్ట్ అవుతే ప్రస్తుతం స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫోల్డ్ చేశాను. థర్డ్ రో సీట్స్ కంఫర్ట్ చూపించలేదు, రీసెంట్గా నేను చేసిన వీడియో ఆ వీడియోలో చూపెట్టాను. సో జస్ట్ అడిక్వేట్గా అనిపిస్తే స్పేస్ అనేది అబౌట్ 12 years పిల్లలకు, వాళ్ళ బిలో 12 years పిల్లలకు సరిపోతుంది. డీసెంట్ నీ రూమ్, డీసెంట్ హెడ్ రూమ్, షోల్డర్ రూమ్ అండ్ ఫ్యూచర్స్లో మనకు అల్ట్రా ఫాస్ట్ చార్జర్స్, స్పీకర్స్, సీట్ కంట్రోల్స్, రూఫ్ లైట్, AC వెంట్స్, రూఫ్ మౌంటెడ్ 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్పీకర్స్ కంట్రోల్ చూడొచ్చు. ఇక్కడ మీకు కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ Type-C సాకెట్స్ ఇస్తున్నారు. సీట్ కంట్రోల్స్ అండ్ ఇవన్నీ సీట్ కంట్రోల్స్ చూడొచ్చు. థర్డ్ రో వాళ్ళు బయటికి రావాలన్నా కూడా చాలా ఈజీగా. సో ప్రస్తుతానికి అయితే నేను ఇలా టిల్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు సో 60-40 స్ప్లిట్ సీట్స్లో మీకు ఏ సీట్ కావాలని ఇండివిజువల్గా ఎవ్రీథింగ్ మీరు సో థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ కంట్రోల్ కూడా సో ఇలా టిల్ట్ అవుతున్నాయి, ఆపరేట్ అవుతున్నాయి చూడొచ్చు. అండ్ అంబియన్ లైటింగ్ సీట్ బ్యాక్ సైడ్లో కూడా చూడొచ్చు. బ్లూ కలర్ అండ్ ఫుట్ ఏరియా లైట్ వస్తుంది. కంటిన్యూ డోర్ ట్రిమ్స్ కూడా మనకి అంబియన్ లైటింగ్ కంటిన్యూగా ఉంది. కంప్లీట్లీ ఒక ఫ్రెష్ లుక్స్ ఇంటీరియర్స్ అనే మనకు 2024లో మెర్సిడీస్ బెంజ్ వాళ్ళు డెఫినెట్లీ తీసుకొచ్చారు. ఇది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఆఫ్ రేర్ నుంచి. రండి ఫ్రంట్ నుంచి చూద్దాం ప్యాసింజర్స్. రియల్ టోన్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ క్రోమ్ అండ్ సిల్వర్ ఫినిష్లో. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్ డిజైన్ ఇంటీరియర్స్ ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ విత్ స్క్రీమ్డ్ కాక్పిట్
డిజైన్ డాష్లో అయితే చూడొచ్చు విత్ సిల్వర్ కానీ సరౌండింగ్స్తో పాటు చాలా బాగున్నాయి. డోర్స్ నుంచి కూడా సేమ్ డిజైన్స్, కాకపోతే మనకి ఫ్యూచర్స్లో బెటర్ అవుతాయి కదా ఫ్రంట్లో. ప్యాసింజర్ సైడ్ 3 మెమరీ ఫంక్షన్, ఎలక్ట్రిక్ సీట్స్ ఇస్తారు, హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్, 13 బర్మిస్టర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ 3D ఫినిష్లో ఇస్తున్నారు. ambient లైటింగ్, మల్టీ కలర్, సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఎంట్రీ స్కర్వ్ ప్లేట్, 4-way ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్తో పాటు చూడొచ్చు. ఫ్రంట్ సీట్స్ ఆర్ స్పోర్టీ, నాపా ఫాక్స్ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్, హైట్ అడ్జస్టబుల్ మనకు హెడ్ రెస్ట్తో పాటు చూడొచ్చు మాన్యువలీ. అండ్ డాష్ డిజైన్ ఇలాగ ఉంటుంది మనకు. ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాకర్ గ్లాసీ ట్రిమ్ ట్రీట్మెంట్, మల్టీ ఫంక్షనల్ ambient లైటింగ్, స్ప్లిట్ స్క్రీన్స్, అండ్ ఆల్సో మీకు సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్, ఎయిర్ బ్యాగ్, ఏసీ వెంట్స్, ambient లైటింగ్, మల్టీ కలర్, లాకబుల్ గ్లో బాక్స్, ప్లెంటీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి, కూలింగ్ ఫంక్షన్తో పాటు లైట్ ఫంక్షన్ అండ్ పర్ఫ్యూమ్ కూడా ఉంటుంది. డోర్ మ్యాట్స్తో పాటు చూడొచ్చు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 10 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబిడి, డోర్ అజర్ వార్నింగ్, అకస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజిన్ ఇంబోజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సిస్మాన్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ప్రీ సేఫ్టీ సిస్టమ్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ పొజిషనింగ్, సర్క్యులేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ సీట్ బెల్ట్ ఫస్టింగ్ డిటెక్షన్, చైల్డ్ సీట్స్, ట్రాన్స్పరెంట్ బోనెట్తో పాటు సైడ్ బ్యాగ్స్, రేర్ ప్రొటెక్షన్, చెస్ట్ ఏరియా ఈవెంట్, పార్కింగ్ ప్యాకేజ్లో 360-degree కెమెరా, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్లో పార్కట్రానిక్ పార్క్ అసిస్ట్, డ్రైవ్ అసిస్ట్ ప్యాకేజ్, యాక్టివ్ స్టార్ట్ స్టాప్ గో సిస్టమ్, కీలెస్ గో కంఫర్ట్ ప్యాకేజ్, హ్యాండ్స్ ఫ్రీ యాక్సెస్. అండ్ ఇక్కడ మీకు 90 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, రైట్ సైడ్ ఫ్యూయల్ లీడ్, డీజిల్ అయితే యాడ్ బ్లూ యాడ్ చేసుకోవాలి, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, అండ్ E10 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ వర్క్ కెపాసిటీ ఉంది. స్టార్ట్ అండ్ అన్లాక్ వెహికల్ కన్వెన్షన్ బై సింపుల్ క్యారింగ్ కీతో పాటు ఓపెన్ అండ్ క్లోజ్, టెయిల్ గేట్ ఫుల్లీ ఆటోమేటిక్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ విత్ న్యూ స్టీరింగ్ వీల్, అండ్ డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు సేమ్ డిజైన్స్, బ్లాక్ ఇంటీరియర్స్. ఫ్యూచర్స్లో మనకు ఆల్ 4 పవర్ విండోస్, చైల్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్, మెమరీ ఫంక్షన్, ORVMs కంట్రోల్స్, సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, లాక్ అండ్ అన్లాక్ డోర్ లైట్స్, అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, మెమరీ ఫంక్షన్, హీటెడ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్, బర్మిస్టర్ స్పీకర్స్, అండ్ పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ దగ్గర మీకు బూట్ ఓపెనింగ్ స్విచ్ ఆఫర్ చేస్తున్నారు, డోర్ ఓపెనింగ్ లైట్, ఎంట్రీ స్కర్వ్ ప్లేట్, ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్, ఎలక్ట్రికలీ స్పోర్టీ సీట్స్ విత్ మసాజ్ ఫంక్షన్స్, నాపా లెదర్ అపాలిస్ట్రీ, అండ్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ సీట్స్ చూడొచ్చు. సో స్లైడింగ్, రిక్లైన్, హైట్ అండ్ అడ్జస్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్రికల్ చేసుకోవచ్చు మీరు మెమరీ ఫంక్షన్స్. సో ఇక్కడ ambient లైటింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హెడ్ లైట్స్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, లైట్స్ కంట్రోల్, అండ్ న్యూ డాష్ డిజైన్ చూడొచ్చు. మనకు మేబాక్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. డాష్ అంతా 2 pedals అండ్ ఫుట్ ఏరియా లైట్ ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది. రండి లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంటుంది. 12.3 ఇంచ్ 2 స్క్రీన్స్ ఉంటాయి. అందులో ఇన్ఫోటైన్మెంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అప్డేటెడ్ స్క్రీన్ విత్ ఫింగర్ ప్రింట్, టెలిమాటిక్ సెన్సార్స్, మనకు 13 బర్మిస్టర్ 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, 590 వాట్స్తో పాటు డాల్బీ ఆల్ట్మోస్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అండ్ అడ్వాన్స్ నాయిస్ కంపారిజన్, డైనమిక్ అడాప్షన్, మ్యూజిక్ అండ్ సౌండ్స్తో పాటు గూగుల్ అలెక్సా, నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ అలర్ట్, అండ్ కాక్పిట్ స్కోర్ యూనిట్ అనేది చూడొచ్చు మీరు. థీమ్ అనేది చాలా ఉంటుంది, ఆఫ్ రోడింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు, ఫ్లాట్ బోనెట్గా, అండ్ సరౌండ్ వ్యూ కెమెరాస్ అండ్ డివైజెస్ కనెక్టివిటీ. నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో వెళ్ళండి. అయితే సెట్టింగ్స్లో మీకు లాట్ ఆఫ్ అసిస్టెంట్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మీకు అసిస్టెంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా గ్రాఫిక్స్ థీమ్స్ చాలా బాగా చేంజ్ అవుతున్నాయి. నెక్స్ట్ మీకు వెహికల్ సెట్టింగ్స్, అలాగే లైట్ సెట్టింగ్స్, అలాగే సిస్టమ్ సెట్టింగ్స్, అలాగే ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీకు ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. సెట్టింగ్స్లో మళ్ళీ లాట్ ఆఫ్ బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ మీకు కంఫర్ట్లో చూస్తే సీట్స్ కంఫర్ట్, మసాజ్ కానివ్వండి, హీటెడ్, వెంటిలేటెడ్, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచే మీరు సో ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ కానీ టైట్ సపోర్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది. యాప్స్లో కనుక వెళ్ళినట్టయితే మీకు మెర్సిడీస్ మీ వెదర్, బ్రౌజ్, లైసెన్స్ ఇన్ఫో, నెక్స్ట్ మీకు స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్ అండ్ అమెజాన్ మ్యూజిక్ అండ్ మీకు మ్యాచ్ 3 ఇవన్నీ ఇక్కడే చూపించేస్తుంది. సో జస్ట్ మీకు ఇందులో యాప్స్ దాంట్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో బ్లూటూత్, స్మార్ట్ ఫోన్, ఆన్లైన్ మ్యూజిక్, USB ఇవన్నీ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ అండ్ ఫోన్, రేడియో, నావిగేషన్ కూడా 3D మ్యాప్ నావిగేషన్ సరౌండింగ్తో వస్తుంది, లైవ్ ట్రాఫిక్ అలర్ట్స్, అండ్ పైన షార్ట్ కట్ బ్లూటూత్, రేర్ స్క్రీన్స్ కూడా ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. సేమ్ as కంటిన్యూస్లో 12.3 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు చూపిస్తుంది. స్పీడో టాకో ఎవ్రీథింగ్ డిజిటల్ వస్తుంది విత్ కిలోమీటర్స్ ఫ్రమ్ స్టార్ట్ అసిస్ట్, రిపేర్, ట్రిబ్బీ ఇన్ఫో, ఎకో డిస్ప్లేతో పాటు మైల్డ్ హైబ్రిడ్ కన్సెప్షన్స్ చూపిస్తుంది. అండ్ ఆల్సో అటెన్షన్ అసిస్ట్ ఉంది మనకు, అడాస్కి మీడియా వస్తుంది,
నావిగేషన్ చూడొచ్చు, మనకు 3D నావిగేషన్ గ్రాఫిక్స్తో పాటు థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది క్లాసిక్ థీమ్, స్పోర్ట్ థీమ్ అండ్ అండర్స్ట్రేటెడ్ థీమ్గా చూడొచ్చు. స్పోర్ట్స్ థీమ్ నాకు చాలా బాగా ఇష్టం. మనకు స్పోర్టీ థీమ్, మనకు డ్రైవింగ్ డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. జియో ఫోర్స్ అండ్ కంపాస్. ఆఫ్ రోడింగ్ థీమ్ కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఇందులో చూస్తే మనకు ఫ్లాట్ బోనస్, 27 డిగ్రీ అప్రోచ్, 24 డిగ్రీస్ డిపర్చర్, 15 డిగ్రీస్ బ్రేక్ ఓవర్, 500 mm ఆఫ్ వాటర్ వైడింగ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఆల్ ద ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ గేర్ ఇండికేషన్స్. నెక్స్ట్ మీకు ఇక్కడ రీసెట్ ట్రిప్ మీటర్స్ విత్ ఆల్ ద ఇండికేషన్స్, లైట్స్, కంట్రోల్స్ అన్నీ మీకు ఇందులోనే క్లియర్గా చూస్తుంది. అలాగే ఇక సెంటర్ కాక్పిట్ కన్సోల్లో చూస్తే మీకు 4 AC వెంట్స్ మనకు మేబాక్ ఇన్స్పైర్డ్ డిజైన్గా తెచ్చు. న్యూ డాష్ డిజైన్ విత్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్, మల్టీ కలర్ అంబియన్ లైటింగ్తో వస్తుంది. ఇక్కడ మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది. అండ్ మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 5 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వెరీ రేర్ కార్స్లో ఉంటాయి, లగ్జరీ సెగ్మెంట్లో ఇందులో వచ్చింది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు కీస్ చూపించాలి కదా. సో కీస్ చాలా సింపుల్గా మనకు ఫ్రంట్ అండ్ మెర్సిడీస్ లోగో 3 స్టార్, లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్, క్రోమ్ ఫినిష్, పియానో బ్లాక్ సరౌండింగ్స్తో మనకు చాలా సింపుల్ అండ్ వెల్ వెయిటెడ్ కీస్ ఉన్నాయి. 2 అల్ట్రా ఫాస్ట్ టైప్ సి సాకెట్స్, కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ మీకు కవరప్ కోసం మనకు నీట్లీగా అయితే ఇక్కడ సెంటర్ కన్సోల్ ఇస్తున్నారు. అండ్ టచ్ ప్యాడ్ ఇంతమంది నేను బ్రౌజ్ చేసింది దీంతో. డ్రైవింగ్ డైనమిక్స్, 360 కెమెరా, వెహికల్ సెట్టింగ్స్, ఫేవరెట్స్, వాల్యూమ్ బటన్, టెలికామ్, నావిగేషన్ అండ్ మీడియా, హోమ్ బటన్. అండ్ ఇక్కడ మనకు చేయబెట్టుకోవడానికి ఈజీ టు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం డైవర్ట్ అవ్వకుండా సస్పెన్షన్ రైట్ హైట్ అండ్ డిక్రీజ్ బటన్. సెంటర్ ఆర్మ్రెస్ట్లో చూస్తే డీప్ స్టోరేజ్ స్పేస్ విత్ టైప్ సి సాకెట్, స్ప్లిట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఓపెనింగ్. సో న్యూ స్టీరింగ్ వీల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, నాపా లేదా 3 స్పోక్ ప్యాడల్ షిఫ్టర్ విత్ సిల్వర్ క్రోమ్ టచెస్. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజ్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఫేవరెట్ కంట్రోల్స్ ఉన్నాయి. న్యూ స్టీరింగ్ వీల్ లెదర్ ర్యాప్ ఫినిష్ చాలా బాగుంది. మెర్సిడీస్ స్టార్ లోగో సెంటర్లో, హై గ్లాసీ ఫినిష్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, కంప్లీట్లీ ఎలక్ట్రిక్. ఈ బటన్ ద్వారా చేశాను నేను. ప్యాడల్ షిఫ్టర్ చూడొచ్చు, మైనస్ అండ్ ప్లస్ 2 ప్యాడల్ షిఫ్టర్, గేర్ అప్ అండ్ డౌన్ షిఫ్ట్స్. ఇక్కడ గేర్ లివర్ అండ్ లెఫ్ట్ సైడ్ వైపర్స్ కంట్రోల్, ఆటో వైపర్స్ రెయిన్ సెన్సింగ్, ఆటో హెడ్ ల్యాంప్స్, న్యూ డాష్ డిజైన్ చూడొచ్చు, మేబాక్ ఇన్స్పైర్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఆటో డిమింగ్ ఐఆర్ మేము ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ మైక్స్, లైట్స్ కంట్రోల్, రీడింగ్ ల్యాంప్, డోర్ లైట్స్ అండ్ SOS ఎమర్జెన్సీ, కాల్ మీ అండ్ ఇవి క్యాబిన్ లైట్స్, రేర్ క్యాబిన్ లైట్స్. ఇక్కడ మనకు సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి సో సింగిల్ టచ్ మనకు మూన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. సో చాలా హ్యూజ్గా డబుల్ ప్యానల్ పానరామిక్ సన్ రూఫ్. ఇక్కడ సైడ్ మనకు ప్యాసింజర్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్తో పాటు డ్యూయల్ సన్ వైజర్స్ ఆఫర్ చేస్తున్న సేమ్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్. సో సన్ వైజర్ అనేది స్ప్లిట్గా ఓపెన్ అవుతుంది. సో 2 వేగా డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఇద్దరు కూడా. డ్రైవర్ సైడ్ ఫోల్డబుల్ హోల్డర్స్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వల్ల లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్. ఇది కదా ప్రాపర్ ఫుల్ సైజ్ క్రాస్ ఓవర్ లగ్జరీ SUV 3 row అంటారు. ఇది SUV అని ప్రాపర్లీ అనొచ్చు దీన్ని. అండ్ చేంజెస్ కూడా లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉన్నాయి. రండి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వెహికల్ ఆఫ్ చేద్దాం. 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీకు, పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. రెండింటికి ఒక 5 lakhs rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. బట్ డీజిల్ టార్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. అందుకే డీజిల్ గురించి చెప్తాను ఫస్ట్. సో మెర్సిడీస్ బెంజ్ స్కఫ్ ప్లేట్, డోర్ ఓపెనింగ్ లైట్ చూడొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ హుడ్ ఓపెన్ చేయడానికి అయితే నాబ్ కింద ఉంటుంది, రెడ్ కలర్లో చూడొచ్చు. సో చాలా కష్టమైన టాస్కే. సో ఇది ఫిట్ అండ్ ఫినిష్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో డీజిల్ అయితే 2925cc ఇన్లైన్ 6 cylinders OEM 650Mతో వస్తుంది మనకు. 24 watts టర్బో చార్జర్, 362 bhp పవర్, 750 Nm ఆఫ్ టార్క్, 9 స్పీడ్ ఆటోమేటిక్ ఆల్ వీల్ డ్రైవ్, BS6 phase 2 ఇంజన్, 0 to 100 6.1 secondsలో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 250, 9 యావరేజ్ మైలేజ్ అయితే ఇస్తుంది. గురించి పక్కన పెట్టేస్తే ఇది పెట్రోల్ ఇంజన్ M256M 2999cc డిస్ప్లేస్మెంట్ 3 లీటర్ ఇన్లైన్ 6 cylinders 24 wattsలో టర్బో ఉంటుంది, ట్విన్ టర్బో E30D పెట్రోల్ ఇంజన్. ఇది 375 bhp పవర్ తీస్తుంది, 500 Nm ఆఫ్ టార్క్ వరకు, 9 స్పీడ్ ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది, ఆల్ వీల్ డ్రైవ్, ఫోర్మాటిక్ అని అర్థం. సో BS6 phase 2 టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది, 0 to 100 సేమ్ 6.1 secondsలో రీచ్ అవుతుంది. ఎలక్ట్రిక్ పవర్ డైరెక్ట్ స్టీరింగ్ ఉంది, మైలేజ్ 8 వరకు ఇస్తుంది పెట్రోల్, బట్ రియల్ వోలో 6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 48 watts మైల్డ్ హైబ్రిడ్ 2 పెట్రోల్ అండ్ డీజిల్ టెక్నాలజీ ఉంటుంది. ఎయిర్ వాటర్ ఇంటర్ కూలర్తో, నానో స్లైడింగ్ సిలిండర్ లైనర్స్తో పాటు డైరెక్ట్ ఇంజెక్షన్స్తో ఉంది. సో సేమ్ ఎలక్ట్రిక్ ఎడిషన్ కంప్రెసర్ అండ్ అడ్వాన్స్ క్రాక్ సిలిండర్స్, అల్యూమినియం క్రాక్ సిలిండర్స్ని యూజ్ చేశారు. సేమ్ ఇంజన్ S క్లాస్, CLS, AMG GT, GLEలో కూడా యూజ్ అనేది చేస్తున్నారు. సో చాలా నీట్లీగా ప్యాకప్ చేశారు. ఇన్లైన్ 6 cylinders ఇంజన్, నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ ఉండదో తెలియదు, ఇప్పుడే పర్చేస్ చేయండి. అండ్ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇంజన్ ఫ్రంట్లో చూడొచ్చు. అండ్ ఇంజన్ ప్రొటెక్టర్ అల్యూమినియం చాసిస్తో ఉంటుంది. నీట్లీ ఇన్సులేషన్, హైడ్రాలిక్తో ఓపెన్ అయింది మనకు ఎఫర్ట్లెస్లీ. ఇది చాలా బాగా నచ్చింది. ఈ కార్ మనకు అడ్వాన్స్ ఫీచర్స్లో AQI ఫైన్ డస్ట్ యాక్టివ్ కార్బన్ ఫిల్టర్తో పాటు డీఫ్రోస్టింగ్ సిస్టమ్తో పాటు రీషెడ్యూల్ హీటింగ్ ఫంక్షన్ అండ్ రేర్ ప్యాసింజర్
డిటెక్షన్, ఎయిర్ డివైడెంట్గా అవుతుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఉంది. అలాగే టెక్ కనెక్ట్ ఫీచర్స్లో కూడా వస్తే వాయిస్ అసిస్ట్, 2D 3D మ్యాప్స్, ఆన్లైన్ కనెక్టివిటీ, 5 స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేటెడ్తో ఉంటుంది. ఇంకా GLS న్యూ ఫేస్ లిఫ్ట్ ఒక అడ్వాన్స్ ఫీచర్స్లో లైవ్ లొకేషన్ చూపిస్తుంది, రిమోట్ ఇంబాయిజలైజర్, రిమోట్ వెహికల్ స్టేటస్ చెక్, డిజిటల్ కార్ కీ, ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్ ఉన్నాయి మనకు, నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్ అలర్ట్, SOS ఎమర్జెన్సీ, ఓవర్ స్పీడింగ్ అలర్ట్స్, ఇన్ కార్ రిమోట్ కంట్రోల్ యాప్ ద్వారా, వ్యాలెట్ మోడ్, రిమోట్ ద్వారానే AC ఆన్ అండ్ ఆఫ్, లాక్ అండ్ అన్లాక్, స్టార్ట్ స్టాప్, ఇవన్నీ రిమోట్ కనెక్టివ్ ఫీచర్స్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ అసిస్ట్, SOS అండ్ జియో ఫెన్సింగ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ కార్కి ప్రాపర్ కాంపిటీషన్ మనకు రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ విలార్, BMW X7, ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా వెల్ఫర్, ప్రాపర్ డైరెక్ట్ రివల్, ఆడి Q7, వాల్వో XC90 కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ 2024 మెర్సిడీస్ బెంజ్ GLS 450 ఫేస్ లిఫ్ట్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి, బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడర్తో పాటు సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.